అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి అదే ఇది, ఇదే అది అనే ఒక సరదా కథను వినేద్దాం. ఒకసారి తాతాచార్యుల వారు ఈ తెనాలి రామకృష్ణుని పొగరు అణచాలని చెప్పి బాగా ఆలోచించి శనీశ్వరులు అనే ఒక కవిని ఈ రాయలవారి ఆస్థానానికి రప్పిస్తాడనమాట. ఈ శనీశ్వరుడు అనే ఈ కవి రాయలవారి ఆస్థానానికి వస్తాడు. ప్రభు, నా పేరే శనీశ్వరుడు. సమస్త శాస్త్రాలు చదివాను. నవ నవద్వీపంలో 14 ఏళ్ళు చదివాను. కాశీపురంలో 12 ఏళ్ళు చదివాను. ఉద్దండులైన మహా పండితులనెందరినో శాస్త్ర చర్చల్లో ఓడించాను. నేను ఏ రాజ్యంలో అడుగు పెడితే ఆ రాజ్యంలోని కవులు నన్ను చూస్తూనే భయపడుతుంటారు. మీ ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అనే ఒక వికట కవి ఉన్నాడని చెప్పి విన్నాను. అతనితో వాదాపవాదాల్లో పాల్గొనాలని వచ్చాను. ఆ కవి నాతో వాదనకి సిద్ధమేనా? లేక ఓడిపోయానని ఒప్పుకొని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటాడా అని చెప్పి బాగా పొగరుగా మాట్లాడతాడు. ఇంక సభలో ఒక్కసారిగా నిరసన ధ్వనులు మోగుతాయి. ఇంక రాయలవారు ప్రశ్నార్థకంగా రామకృష్ణుడి వైపు చూస్తారు. వెంటనే రామకృష్ణుడు లేచి, నీ పాండిత్యం ఏపాటితో నా దాకా ఎందుకు? ఇంకా మా కావలి భటులే చాలు అంటాడు. అంటూ కాపలా భటుణ్ణి దగ్గరకు రమ్మని పిలుస్తాడు. ఆ పండితుడి చంకలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చూపిస్తూ కనుక్కోవయ్యా అని చెప్పి అంటాడు. భటుడు వెంటనే, అయ్యా, ఇదేమిటి అని అడుగుతాడు. ఆ శనీశ్వరుడు నవ్వి, ఇదా, ఇది కూడా తెలీదా? తాళపత్ర గ్రంథం అని చెప్పి అంటాడు. ఆ భటుడు నవ్వి తల అడ్డంగా తిప్పి, నేను అడిగింది ఇది ఏమిటని అని అంటాడు. ఆ శనీశ్వరుడు, చెప్పా గదా, ఇది తాళపత్ర గ్రంథం అని చెప్పి అంటాడు. రామకృష్ణుడు వెంటనే కల్పించుకుని, అతడు అడిగింది ఇది అను శబ్దానికి అర్థం అని చెప్పి అంటాడు. ఈ శనీశ్వరుడు అనుమానంగా చూస్తూ, ఇది అంటే సమీపంలో ఉన్న వస్తువుకి సంకేతం, దానికి ఏ అర్థమూ లేదు అని చెప్తాడు. ఇదా నీ పాండిత్యం అంటూ రామకృష్ణుడు హేళన చేస్తూ, నవద్వీపంలో చదివానన్నావు, కాశీలో వేదాధ్యయనం చేశానన్నావు, ఇది అన్న మాటకి అర్థమే తెలియని నువ్వేం పండితుడివయ్యా? ఇది అన్న మాటకి అనేక అర్థాలున్నాయి, విను అని చెప్పి చెప్తాడనమాట. ఏమండి, మీరు కొంచెం ఇదిగా ఉన్నారు. మీ ఒంట్లో ఏదైనా ఇదిగా ఉందా ఏమిటి? 4 నెలలుగా మీ పనితనం ఏదో ఇదిగా ఉంది సుమా. మీకెంత ఇదిగా ఉన్నప్పటికీ అంత ఇది పనికిరాదు. ఇకనైనా కొంచెం ఇదిగా ఉండకపోతే మన పరిస్థితి ఇదవుతుంది. ఒంట్లో కాస్తంత ఇదిగా ఉంటేనే ఇది అదీను. ఎవరి ఇది వారు చూసుకోవాలి. ఇంకొకరు ఇది చేస్తారా చెప్తారా? ఎప్పుడైనా ఇది కాస్త పట్టించుకుంటారా? లేక నా ఇది నన్నే చూసుకోమంటారా? ఈ క్షణంలో ఇది తేల్చేయండి అని పలికి, విన్నావా, ఇదికి ఎన్ని ఇదులున్నాయో? శబ్దకల్ప వృక్షము వంటి ఇది ఎరుగని వాడివి, ఇదా నీ పాండిత్యం? ఇంతోటి ఇదికి నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవారా? ఏమిట్రా ఇది అని చెప్పి అంటాడు. అంతే, సభంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోతుంది. ఇంకా శనీశ్వరుడి మొహము మాడిపోతుంది. అలా తెనాలి రామకృష్ణ తన వాక్చాతుర్యంతో ఆ కవిని ఓడిస్తాడు. అతని అహంకారాన్ని కూడా పడగొడతాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.